ఎన్నిసార్లు ప్రభు మనతో మాట్లాడితే మనము ఆయన మాటకు విధేయత చూపిస్తున్నాం. వాక్యం ద్వారా ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉంటే మనం విధేయత చూపిస్తూ ఉన్నాం. ఒకవేళ విధేయత చూపించకపోతే ఇస్కరియోతు యొక్క స్థితిలోనికి మనము వెళ్ళిపోతామండి. ఇస్కరియోతు విధేయత చూపలేదు గనక ఆయన పరిస్థితి ఏమైపోయింది? తనకు తానుగా వెళ్ళి ఉరిపోసుకొని చనిపోయే స్థితి. పేతురు నీళ్ళల్లోనికి దుమికినా కానీ పేతుర్ని ప్రభు ఏం చేశాడు? తిరిగి పైకి లేపి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగి మరి ఆయనకు అవకాశాన్ని ప్రభు ఇస్తూ ఉన్నాడు. మనలో విధేయత కావాలి. మనలో విధేయత లేకపోతే మనము ప్రభువుని ఏం చేయలేము, వెంబడించలేము, ప్రేమించలేము. ప్రభువుని ప్రేమించాలి. ప్రభువుని ప్రేమించే వారంగా ఉండాలి. మనము విధేయతతో నేర్చుకునే వారంగా మనము ఉండాలి. మన అవిధేయత